ఈ ఊర్లో ఒక ప్రేమ జంట కూడా ఉంది. మరి వాళ్ళ కథ ఏంటో తెలుసుకుందామా? సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ కృష్ణ అండ్ హేమశ్రీ. నేనెవరో మీకు బాగా తెలుసు. ఆ దేవుళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా నేనే ఉండాలి, వాళ్ళకి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించినా కానీ మొట్టమొదటిసారి ఇది ఇట్టాంటి ప్రేమ కథ కాదు, మోత మోగించే కథ. మీరు బ్యాండే కొడతారో మందే తాగుతారో నాకైతే తెలియదు. పిల్ల మన ఊరి నుంచి వాళ్ళ ఊళ్ళకి అడుగు పెట్టేసరికి తెల్లారి గట్ల 3-4 కావాలి. దహని ఊకమాని అవ్వ రోళ్ళమే నిద్రలు లేపి సభ. రే మీ వాడు 100 రోజుల పనికి వస్తాను రా. ఏబే మీ వాడు 100 రోజుల పనికి వస్తానంటే రాజు వెట్స్ రాంబాయ్. రాజుని పిలుపు. రాంబాయ్ నీకు ఒక విషయం చెప్పాలా? ఏ విషయం చెప్పాలా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మా ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తానా? అంతా కాదే, నేను ప్రేమిస్తాను. ఓ అబ్బాయి నా పేరుంది రాసా నీ డోల్ మీద చెడిపోయి లేకుంటే మా నాన్నకి చెప్తున్నా. అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. రాంబాయ్ వాడు నేను లవ్ చేస్తుండ అనుకుంటేనే చెంప చెల్లుమంటది. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది మీ ఇంటికి కూడా రాను. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, ఈ జంట కోసం చిటిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ఎప్పటి నుంచో మాట్లాడతానా తెలుసా? ముఖానికి పసుపు పూసుకొని అప్పుడే నీకు ముఠాలు వచ్చినాయి. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఉంటుందా, తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగ. రామాయ్ ఒకసారి సపోర్ట్ కొట్టువే. సపోర్ట్ అవుతుందిగా, ఓసారి ఒక చేద్దాం కొట్టు. ఎట్లయితది? నా ప్రేమ కూడా అంతేనే, 2 చేతులు కలితేనే సప్పుడు వచ్చినట్టు. నా ప్రేమ ఏందో తెలవాలంటే నువ్వు నన్ను తిరిగి ప్రేమితనే కానీ నీకు అర్థమవుతుంది నా ప్రేమ ఏందో. రాంబాయి నీ మీద నాకు మనసాయినే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే. నీ అమ్మని నీకు చెప్తానా, కాలేజ్ పోయేటప్పుడైనా కొట్టుకాడికి పోయేటప్పుడైనా ఒంటి మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి. నీ సంగతి అయినట్టేనే. రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? అరే డామర్ వస్తాను ఆవురా. నువ్వు హైదరాబాద్ పోతూ యాడికి పోతురా, ఏడనే పెళ్లి చేసుకుని ఏడనే ఉండు. జిమాయ నాకు పెళ్లి చేస్తా అంటానే. మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఇక టైం వచ్చింది, మనం లేచిపోవాలి. రాజు లేచిపోదాం అంటాండే, నాకెందుకో భయం అవుతా ఉంది. మరి మీ నాన్నే పుష్ప ఒకటి అడుగుతా, చెప్తావానే? ఏందే? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? నువ్వు మంచోనివి గానే. కథలు పడుతున్నావా? నేను చెప్పాలా ఎందుకు చేసుకున్నావు? గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి. నేను గలీజు కాన్నా, లేకుంటే నువ్వు గలీజు దానివా? పైసలు ఉన్నాయనే నీ కాడ? ఎందుకే? ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇగో రీఛార్జ్ కార్డే ఇస్తా, తీసుకో. మన రాంబాయికి మంచి సంబంధం చూసిన బిడ్డ. ఏం చేస్తాడు పిల్లగాడు?
ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తున్నాడు. నీ చిన్న బిడ్డకేమో గవర్నమెంట్ సంబంధం తెత్తివి, నీ పెద్ద బిడ్డకేమో గవర్నమెంట్ సంబంధం తెత్తివి. నడమిట్ల బిడ్డ నీ బిడ్డ కాదా? ముగ్గురికి ఇప్పుడే చెప్తున్నా ఇన్కొర్రి, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, నా బిడ్డకు కూడా గవర్నమెంట్ సంబంధమే తెత్తా. అర్థమైందా? అర్థమైందా? రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా. స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాగుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంటా. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా. మన కిట్టి గాని సిన్సియర్ లవ్వా, రాజు గాని సిన్సియర్ లవ్వారా? చల్ రాజు గానే సిన్సియర్ లవ్ రా. నాదిరా సిన్సియర్ లవ్. మీకు పందెం పెడతా, ఎవడెక్కువ సార్ మన లవర్ పేరు చెప్పుకుని గుండెలు గుద్దుకుంటారో బరాబర్ మాంద్రా సిన్సియర్ లవ్. రాజు గానే సిన్సియర్ లవ్. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. మీ అమ్మ అందరికి మొక్కజొన్న మీద పైసలు వచ్చినాయి, మీకు రాలేదానే? ఎప్పుడు లేచిపోదాం? పొద్దుగాల 4 గంటల ముత్యాలమ్మ షెట్టి కాడికి రా, లేకపోతే నీకు తోలెత్తే చెప్తాను. నాన్న, నాకు గవర్నమెంట్ సంబంధమే చేస్తావా లేకుంటే బ్యాండ్ మేళం వాళ్ళు అట్లాంటి సంబంధం కూడా చేస్తావా? నీ పనేంది? కాలేజీకి పోయి చదువుకోవడం. నా పనేంది? నీకు గవర్నమెంట్ సంబంధం తెచ్చు. నిన్ను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేవే? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు. అయినా నువ్వెందుకు వచ్చినావు మా ఇంటికి? పో. మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టాటా అయితేంది? ఏ బిడ్డ చెప్తానా నీకు, రాంబాయి గుర్తుపెట్టుకో. ఏంది నన్ను దూరం పెట్టినా నిన్ను చంపుతా, లేదంటే నేనన్నా చత్తా. నేను లేనప్పుడు నా బిడ్డను కొట్టావు గారా? ఆడది కూర్చున్నట్టు కూర్చున్నావు వారా ఇంట్లో? అవులే, కలకాలం కలిసి ఉండే కలలెన్నో కన్నా, నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలే. ఎంకన్నా నీ బిడ్డ నెల తప్పింది. ఏం మాట్లాడుతున్నారు మేడం? నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. డౌట్ ఉంటే ఎక్కడైనా చూపించుకోండి. మేడం 20 ఏళ్ల సంది ఈయన పని చేస్తాను నేను. మీరు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు మేడం? బయటకి ఇట్లా తెలిసిందంటే నా ఇజ్జత్ పోతుంది మేడం. అరవకు! ఏయ్! అరవకు! నోర్మై! చంపేస్తాను ఈ అమ్మ! అరవకు! రాంబాయి చచ్చేంత ప్రేమ నీ మీదనే, నిన్నెట్టా ఇడిసుండగలదు నా ప్రాణమే. వదిలేసి పొమ్మంటే కదా. ఈ బిడ్డనే పెళ్లి చేసుకుంటారు, బిడ్డతోనే సంసారం చేస్తాను, బిడ్డతో పోరగాల కూడా గట్ట. రాముజీ, నువ్వు దూరం జరుగు రాజు. నీ రాజు నేనే, ఎందుకు దూరం పోతానవే? బుజ్జి బుజ్జి నేనే కన్నే, ఆడికి పోతాను. ఆగే బుజ్జి, హే బుజ్జి, రామాయ్ రాంబాయ్, అందరం చచ్చిపోయేటోళ్ళమేనే, కానీ నువ్వు నేను కొంచెం ముందుగా చచ్చిపోతావు అంతేనే. అర్థమైతుందానే? నీకేడ్చొచ్చా? నాకు ఏడ్చొచ్చినట్టేనే. అందరు మగోళ్ళు వాళ్ళ పిల్లలు చచ్చిపోతే గుర్తులతోనో జ్ఞాపకాలతోనో బతికేస్తారా, కానీ రాజుగాడట్టు కాదు. నాకు బతకడం అంటే నీతో ఉండడమేనే బుజ్జి. నువ్వు
నువ్వు బాగున్నప్పుడు నేను ఎంబడబడి నువ్వు బాగాలేనప్పుడు నేను వదిలేసిపోయేటోడు కాదే ఈ రాజుగాడు. రాజు అంటే ఉత్తరాజు కాదే, రాజు పెట్టిన అమ్మాయి. ఒక పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు ఇంద్రజ గారి కన్నుల్లో నీళ్ళు తిరగడం అనేది చాలా రేర్, అండ్ ఆ రేర్ థింగ్ ఈ రోజు జరిగింది మీ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు. నిన్ను వీడిపోని నీడై ఎక్కడ టచ్ అయ్యారు మ్యామ్? లేదా ఇంతగా ప్రేమించే ఒక వ్యక్తి దొరికితే ఇంకా లైఫ్ లో ఏం కావాలి చెప్పండి. పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు చేసింది అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండి. మీరిద్దరైతే అసలు నో వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ అండి. ఏం పర్ఫార్మ్ చేశారండి. ఒక మూవీ మొత్తం మాకు కళ్ళ కట్టినట్టు చూపించారు. కృష్ణ అండ్ హేమ, కుడోస్ మ్యాన్. నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా అండ్ ఐ మస్ట్ హ్యావ్ టు విత్ ద పర్మిషన్ కొరియోగ్రాఫర్ నేను చూసే తీరాలి. సందీప్ మాస్టర్, దిస్ ఇస్ ఫర్ యూ. ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ హ్యాపీగా మిమ్మల్ని నమ్మి ఒక కాన్సెప్ట్ మీ చేతికి ఇచ్చేసి వాళ్ళు రిలాక్స్ అయిపోవచ్చు. ఎక్సలెంట్ అండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ పేరు కృష్ణ అన్నారా? కృష్ణ అండ్ హేమ. సీరియల్ ఏం చేశారా? అదేమో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూడడం కదా. నిజంగా మీ ఇద్దరిని నేను ఒక లవర్స్ లా ఊహించుకునే ఫీల్ తీసుకొచ్చారు సీరియస్ గానే. అంత ఎమోషన్ మీ నిజంగా ప్రామిస్. మీరు అమ్మాయిని కొట్టినప్పుడు వచ్చి హక్ చేసుకోవడం కానీ అది అసలు నేను రియల్ నాకు తెలిసి పెద్ద ఫస్ట్ టైం చూడడం వల్ల నాకు రియల్ స్టోరీ కనిపించింది సీరియస్ గానే. బట్ నాకు మాస్టర్ సినిమా నాకు చూపించారు, సూపర్. మేడం విలన్ కూడా బాగా చేశారు. అబ్బాయి నీ మీద నాకు మనసాయనే. మీరు చేసిన క్యారెక్టర్ విలన్ కావచ్చు కానీ పర్ఫార్మెన్స్ వైజ్ గా హీరో.